నటసింహం బాలకృష్ణ, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో 'డాకు మహారాజ్' సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా హైలైట్‌గా ఉంటాయట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికి మెయిన్ హైలైట్ అని, ఆ ఎపిసోడ్‌లోని బాలకృష్ణ, ప్రజ్ఞ జైస్వాల్ చిన్న పాప పాత్రల మధ్య వచ్చే ఎమోషనల్స్ ఆడియన్స్‌ని కట్టిపడేస్తాయని తెలుస్తోంది. ఎలాగో బాలకృష్ణ సినిమాలలో యాక్షన్ అద్భుతంగా ఉంటుంది. మరి అంతే అద్భుతంగా ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా పడితే సంక్రాంతికి ఖచ్చితంగా 'డాకు మహారాజ్' పర్ఫెక్ట్ సినిమా అవుతుంది. ఈ సినిమా జనవరి 12, 2025న గ్రాండ్‌గా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. కాగా ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ మరియు ప్రజ్ఞ జైస్వాల్ కథానాయకులుగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశి, ఫార్చ్యూన్ 4 సినిమాపై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాని తమన్ సంగీతం అందిస్తుండగా బాబీ డియోల్ మరొక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే 'డాకు మహారాజ్' నుంచి విడుదలైన పోస్టర్స్ ఫస్ట్ సింగిల్ 'ది రేస్ ఆఫ్ డాకు' సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ఇందులో నుంచి సెకండ్ సింగిల్ రాబోతున్నట్లుగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. చిన్ని సాంగ్ ఈరోజు సాయంత్రం 4:29కి రాబోతున్నట్లు చిన్ని పాపతో బాలకృష్ణ ఆడుకుంటున్నట్టు పోస్టర్ను షేర్ చేశారు. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి ఊర్వశి రౌతేలా, శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్స్గా నటిస్తూ ఉండగా, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తూ ఉండగా, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకి సంబంధించిన ప్రచారాలను మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈ మూవీ నుంచి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను, ఒక పాటను మేకర్స్ విడుదల చేశారు. ఇక వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుంచి లభించింది. కాకపోతే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్‌ను కూడా మేకర్స్ ఓపెన్ చేశారు. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలకృష్ణ నటిస్తున్న మూవీ కావడం, 'వాల్తేరు వీరయ్య' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాబీ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రేక్షకులు ప్రస్తుతానికి మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.